పుల్ల పుల్లగా, కారం కారంగా, పొడి పొడిగా వచ్చేలాగా అరటికాయ వేపుడును ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇది రసంతో పాటు సాంబార్లోకి కూడా చాలా బాగుంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండును తీసుకోండి. ఈ చింతపండును కడిగి నీళ్లు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన అడుగు మందంగా ఉండే పాత్ర పెట్టుకుని దీనిలోకి కొద్దిగా నూనెను వేసుకోవాలి. కొద్దిగా మెంతులు, చాలా తక్కువగా వేసుకోవాలండి. మెంతులు వచ్చేసి 2-3 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. స్టవ్ వచ్చేసి సన్నని మంట మీదే పెట్టుకోవాలి. ఇవి నిదానంగా వేగాలి. తర్వాత దీనిలోకి ఒక 5-6 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. మీరు తీసుకునే మిరపకాయల కారం ఇంకా మీ రుచిని బట్టి మిరపకాయలను తగ్గించి లేదా పెంచి వేసుకోవచ్చు. వీటిల్ని ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా వేయించుకోండి. మనం వేసుకున్న పచ్చిశనగపప్పు, మినప్పప్పు వచ్చేసి ఎర్రటి రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగినప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలాగా పట్టుకుని పక్కన పెట్టుకోండి. అరటికాయ వేపుడులోకి ఇలా పొడిని తయారు చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలోకి 4 అరటికాయలను ఇలా ముక్కలుగా కోసుకుని వేసుకోండి. ఈ అరటికాయ ముక్కలు వచ్చేసి మరీ చిన్నగా కాకుండా కాస్త పెద్దగా ఉండేలాగా చూసుకోండి. తర్వాత దీనిలోకి కొద్దిగా ఉప్పు, కాస్త పసుపు వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, ఈ చింతపండు రసం కూడా దీనిలోకి వేసుకోవాలి. మనం తీసుకున్న అరటికాయ ముక్కలు దాదాపుగా మునిగేంత వరకు చింతపండును 2-3 సార్లు పిసికి ఆ రసంను వేసుకోండి. ఒకసారి ఇలా గరిటెతో కలుపుకుని ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ నీళ్లలో మనకు అరటికాయ ముక్కలు వచ్చేసి 5 నిమిషాల పాటు ఉడకాలి. ఈ అరటికాయ ముక్కలను మరీ ఎక్కువసేపు ఉడికించుకుంటే ముక్క మనకు బాగా మెత్తపడిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుతో కానీ ఫోర్క్తో కానీ ఇలా గుచ్చి చూసుకోండి. ముక్క ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వడకట్టుకుని ఈ అరటికాయ ముక్కలను పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లోకి 2.5 స్పూన్ల నూనెను వేసుకుని దీనిలోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకుని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. మనం ముందుగానే ఈ అరటికాయను ఉడికించి తీసుకుంటున్నాం కాబట్టి ఈ ముక్కలను ఎక్కువసేపు నూనెలో వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ముక్కలు ఉడికించేటప్పుడు కూడా ఉప్పును వేసుకుంటున్నాం కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి మొత్తాన్ని కూడా వేసుకుని ఇలా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ పొడి వేసుకున్న తర్వాత మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకి పెట్టుకోవాలి. వేసుకున్న పొడి ముక్కలకు మొత్తం బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. ఇలానే 1 లేదా 2 నిమిషాల పాటు సన్నని మంటపైనే ఉంచుకుని అవసరమైనప్పుడల్లా ఇలా కలుపుకుంటూ ఉండండి. అంతేనండి, నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే అరటికాయ వేపుడు మనకు తయారైపోతుంది. ఎక్కువ నూనెతో కానీ ఎటువంటి మసాలాలతో కానీ పని లేకుండా ఎంతో రుచిగా పొడి పొళ్ళాడుతూ వచ్చేలాగా చేసుకునే ఈ అరటికాయ వేపుడు తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.